ఒక భార్య తన భర్తని ఇలా అడుగుతుంది, మీకు ఎవరు కావాలి? అబ్బాయి కావాలా, అమ్మాయి కావాలా అని. అప్పుడు భర్త, అబ్బాయి కావాలి. అబ్బాయిలు బలంగా ఉంటారు, ఆడపిల్లలు బలహీనంగా ఉంటారు, వారు పెద్దగా ఏమీ సాధించలేరు అని అంటాడు. ఈ మాటలు విని భార్య బాధపడుతుంది. ఆసుపత్రిలో ఆమె అందమైన ఆడపిల్లకు జన్మనిచ్చింది. భర్త అసంతృప్తిగా అభ్యంతరం తెలిపాడు, గట్టిగా అరిచాడు. 2 ఏళ్ల తర్వాత ఆమె ఒక అబ్బాయికి జన్మనిచ్చింది. భర్త ఎంతో ఆనందపడ్డాడు. కాలం గడిచింది. అతడు తన కుమారుడిని ముద్దుగా పెంచాడు, కానీ కుమార్తెను నిర్లక్ష్యం చేశాడు. ఒకరోజు కుమార్తె ఆనందంగా చెప్పింది, నానా, నేను సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నాను అని. తండ్రి తిడుతూ అన్నాడు, ఆడపిల్లలు సైంటిస్ట్ కాలేరు, నీ కలలు మానుకో అని. కానీ వాళ్ళ అమ్మ ఆమె కుమార్తె అభిరుచిని గమనించి మౌనంగా ప్రోత్సహించసాగింది. సంవత్సరాలు గడిచాయి. కుమారుడు పనికిరాని వాడిగా మారిపోయాడు. దురుసుగా, సోమరితనముతో, ఉద్యోగం లేకుండా మద్యానికి బానిసగా మారిపోయాడు. ఒకరోజు కుమార్తె చిరునవ్వుతో ఇంటికి వచ్చింది. నాన్న, నాకు ఉద్యోగం వచ్చింది, నేను సైంటిస్ట్గా పని మొదలు పెడుతున్నాను అని. తండ్రి ఆశ్చర్యముతో నిలిచిపోయాడు. కన్నీళ్లతో అన్నాడు, నేను ప్రేమను తప్పు వ్యక్తిపై పెట్టాను, నువ్వే నిజమైన రత్నం. నీతి: స్త్రీలు బలహీనులు కారు. ప్రతిభ, పట్టుదల మరియు ధర్మం నిజమైన బలం.